పిలిచిన వెంటనే మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చేసిన మా డాడీ, మా ఇద్దరు ఆన్ స్క్రీన్ డాడీస్, రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే రావు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావడం వల్ల మీరు మాకే కాదు అందరికీ యువర్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు థియేటర్స్కి రావచ్చని. సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అండ్ ఇప్పుడే ఆ సాంగ్ చూస్తున్నప్పుడు చాలా చాలా ఒక చిన్న తెలియని ఒక నాస్టాలజిక్ ఫీలింగ్, ఒక చిన్న హ్యాపీనెస్, మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పేసి ఆ ఫీలింగ్ అది అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనండి. సో హ్యాపీ టు బీ బ్యాక్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా 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 కేర్ తీసుకుంటారు. మీరు చూస్తున్నారు, మీరు అందరూ సీట్కి మధ్యన గ్యాప్ పెట్టి సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్ పాటిస్తూ అలాగే శానిటైజేషన్స్ చేస్తూ వాళ్ళు టేకింగ్ ప్రాపర్ కేర్. సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్కి దయచేసి రండి. మీకు మీ సేఫ్టీ మా బాధ్యత, దాని తగ్గట్టుగానే బాధ్యతకి వాళ్ళు దే టేకింగ్ ఇట్ అప్ అండ్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ప్లీజ్ థియేటర్స్కి రండి, మీరు వచ్చి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. దట్స్ వన్ హ్యూజ్ రెస్పెక్ట్, దట్స్ వన్ హ్యూజ్ రిక్వెస్ట్. అండ్ సోలో బతికే సో బెటర్ సినిమా దగ్గరికి వస్తే వెరీ వెరీ హ్యాపీ. మాకు ఫస్ట్ టైం నేను ఎస్విసిసి ప్రొడక్షన్స్లో చేస్తున్నాను మా ప్రసాద్ గారితో. మా ప్రసాద్ గారికి నాకు ఎప్పటి నుంచో పరిచయం, బట్ ఫస్ట్ టైం ఆయనతో సినిమా చేస్తున్నాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు, ఒక మంచి ఫీలింగ్. ఓకే, ఎక్కడ నాకు ఒక వేరే వాళ్ళతో చేస్తున్నాను. ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో చేశాను, బట్ బాపి అని నాకు ఎప్పటి నుంచో పరిచయం అండ్ అలాగే ప్రసాద్ గారు ఎప్పటి నుంచో పరిచయం. సో వాళ్ళతో చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ మోర్ లైక్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మా థ్యాంక్ యూ, ఒక ఫ్యామిలీ మెంబర్స్తో సినిమా చేస్తున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దట్ వార్మ్ ఫీలింగ్. అండ్ అలాగే బాపి అన్న కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి ఎంత అవసరమో, ఈ సీన్కి ఎంత గ్రాండర్గా తీయచ్చు అని చెప్పేసి ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా తీపించారు. సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ తమన్, వాడు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వాడు నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ సినిమా దగ్గరికి వచ్చేసరికి సినిమాకి ఎంత మంచి ఆల్బమ్ ఇస్తారంటే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ సీ మా ట్రాక్ రికార్డ్ ఉంది. కొన్నిసార్లు సినిమాలు వర్కౌట్ అవ్వచ్చు, బట్ స్టిల్ సినిమాలు ప్రతిరోజు పండుగ అయితే సినిమాతో పాటు మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 4 సాంగ్స్, ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన సాంగ్తో సహా అన్నీ చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. సో తమన్, నన్బా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. I hope you become a huge and a big music director, not only for our language, for pan-India music level lo music director avalani cheppi korukuntunnanu. Thank you so much for your lovely support and lovely album for Solo Bratke So Better. And alage lyricists Raghuram garu and Kasala Shyam garu. Kasala Shyam garu ఇంతకు ముందు కూడా నా సినిమాలు చాలా వరకు రాశారు. సో ఈ సినిమాకి ఒకేసి పోమాకి అమృత అని చెప్పేసి ఒక మంచి క్యాచీ ట్యూన్కి లిరిక్స్ రాశారు. చాలా బాగా రాశారు. నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ షూటింగ్ చేసినప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అండ్ రఘురామ్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ నాకు వినిపించిన నాకు లిరిక్ సుబ్బు వినిపించాడు, నో పెళ్ళి దాని తల్లి అని. రఘు సూపర్, వెరీ వెరీ క్యాచీ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దాన్ని మేము ఒక లిరికల్ వీడియోలా చేసాం. అండ్ ఆ లిరికల్ వీడియోలో వరుణ్ అండ్ రానా వాళ్ళిద్దరూ మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరు కూడా దే టుక్ అప్ ఓన్ ద సాంగ్ అండ్ ఆ సాంగ్లో వాళ్ళు యాక్ట్ చేశారు చిన్న లిరికల్ వీడియోలో. సో థ్యాంక్స్ టు బోత్ వరుణ్ అండ్ రానా. అండ్ అలాగే ఈ సాంగ్ని మేము నితిన్కి డెడికేట్ చేసాం. ఆ టైంలో తను పెళ్ళి అవుతుంది కాబట్టి. అండ్ ఆ సాంగ్ తనే లాంచ్ చేశారు. సో థ్యాంక్స్ టు నితిన్ ఆల్సో ఫర్ దాట్. సో ఈ ముగ్గురు దో దే ఆర్ బిగ్ స్టార్స్, బట్ స్టిల్ మా సపోర్ట్గా వచ్చి మాకు సపోర్ట్గా వచ్చి హెల్ప్ చేశారు. రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద 3 of them. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్, రానా అండ్ నితిన్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ సుబ్బు, వెరీ అంబిషియస్, వెరీ డిటర్మైన్డ్ అండ్ చాలా కన్విక్షన్తో పనిచేశాను ఈ సినిమాకి. తను చెప్పినప్పుడు కథ ఫస్ట్ టైం చాలా కసిగా చెప్పాడు.
అండ్ హీ డిడ్ లాడ్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ వర్క్ చేశాడు. అండ్ అంటే ఒక సినిమాకి ఒక 4-5 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేస్తూ తను కావాల్సింది ఎలాగైనా తన డైరెక్టర్ నుంచి ఒక యాక్టర్ నుంచి అండ్ ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. సో శుభు, యూ హ్యావ్ వెరీ వెరీ లాంగ్ జర్నీ. తను నాతో అంటే నేను 5 సినిమాలు చేసి నేను మా ఊరు వెళ్ళిపోతానండి అని. 5 కాదు, నువ్వు 50 సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ సెల్ఫిష్గా ఆలోచించుకో, ఇండస్ట్రీ గురించి ఆలోచించు. ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్స్ ఉంటే చాలామంది లైఫ్ ఇస్తావు. ప్లీజ్, ఐ బిలీవ్ దట్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండి. చాలా బాగా అంటే ఒక మంచి పాయింట్ని ఎంటర్టైనింగ్గా చెప్తూ ఒక మంచి ఎమోషన్స్ని పండిస్తూ బాగా తీస్తావు. సో 5 సినిమాలు కాదు, 50 సినిమాలు చేయాలి. ఓకే, తెలుగు సినిమాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో సుప్రీం తర్వాత మళ్ళీ నాకు ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు నాకు సెట్స్లో ఉన్నప్పుడు. నాకు మా డాడీ అండ్ అలాగే రావు రమేష్ గారు ప్రతిరోజు పండుగ తర్వాత సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ తర్వాత ప్రతిరోజు పండుగ తర్వాత మళ్ళీ ఇప్పుడు. సో ఐ హోప్ అండ్ విష్ దట్ our success streak continues, sir. Thank you so much. Oh yeah, Chitraraji కూడా ఆయన yes 4th second double hat trick కి నాంది ఇది. So yes, thank you for reminding me, sir. అలాగే ఇంతమంది వచ్చిన మీడియా వారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. మాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, ఎలాగో ఉంటుంది అని మీరు చూపిస్తున్నారు. ఇలాగ మీరు వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఫర్ కమింగ్ హియర్. అండ్ పోస్టర్ డిజైన్స్ అవినాష్ అని చెప్పేసి తను చేశాడండి. ఆనంద్ ఎక్కడున్నాడు? ఆనంద్ అన్నాడా? అనంత్ రాలేదా? ఓకే, సో అనంత్ గారు హ్యాస్ డన్ అమేజింగ్ జాబ్. ఎందుకంటే మాకు ఫస్ట్ పోస్టర్ నుంచి ఆ క్యూరియాసిటీ తీసుకొస్తూ మంచి డిజైన్స్ ఇచ్చారు. సో రియలీ థ్యాంక్ఫుల్ టు అనంత్ గారు ఫర్ గివింగ్ అస్ గ్రేట్ ఆపర్చునిటీ. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ స్టేజ్ నుంచి అన్నీ బాగా చేసుకుంటూ వచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ నవీన్ ఎడిటర్, తను నెక్స్ట్ ఆడియన్ ఎడిటర్. ఐ నోన్ హిమ్ బిఫోర్ వి బికమ్ అన్ ఎడిటర్. అండ్ చాలా బాగా చేశారు మా సినిమాకి. అండ్ కమింగ్ టు ద ఆడియన్స్, ప్లీజ్ దయచేసి మర్చిపోయాను సార్ శాస్త్రి గారు. అండ్ ఈ సాంగ్ దగ్గరికి వచ్చేసరికి శాస్త్రి గారు లిరిక్స్ రాశారు. సో రియలీ ఒక రెవల్యూషనరీ లాగా ఉండాలి అని చెప్పేసి, రెవల్యూషనరీ లిరిక్స్ లాగా ఉండాలని చెప్పేసి సుబ్బు అడిగితే నేను రాస్తాను కదా అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అండ్ ఆ లిరిక్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో రియలీ థ్యాంక్ఫుల్ టు సీతారాం శాస్త్రి గారు. ఒక మంచి క్యాచీ ట్యూన్కి అద్భుతమైన లిరిక్స్ రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు. సార్ చాలా రోజులు అయిపోయిందండి స్టేజ్ మీద మాట, చాలా మర్చిపోయాను. సో శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా ఓటీటీయా థియేటరా అని చెప్పేసి మేము అందరూ అనుకుంటా ఉన్న టైంలో సరే ఒక Z5 వాళ్ళు ముందుకొచ్చి మేము ఈ సినిమా ఫస్ట్ కాపీ బేసి మేము తీసుకుంటాం, మేము ఓటీటీలో చేస్తామని చెప్పి అన్నారు. బట్ నేను, బాపి గారు, ప్రసాద్ గారు రిక్వెస్ట్ చేసాం, ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయితే ఆ టైంలో మీరు మాకు సపోర్ట్ చేసి థియేటర్స్ రిలీజ్ చేయండి అని చెప్పేసి. అండ్ కరెక్ట్గా మేము ఫస్ట్ కాపీ సబ్మిట్ చేసే టైంకి థియేటర్స్ కూడా ఓపెన్ అయినాయి, జియో వచ్చింది. సో వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి మేము ఏమన్నా రిక్వెస్ట్ చేసినా, మేము ఏం మాట్లాడినా కానీ వాళ్ళ టీంతో పాటు వాళ్ళంతా డిస్కస్ చేసి వాళ్ళు సరే థియేటర్స్కి వెళ్దాం, క్రిస్మస్ రోజున రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. సో రియలీ థ్యాంక్ఫుల్ టు జీ స్టూడియోస్ ఫర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ Naba, wish you a very happy birthday. Thank you for being such an amazing co-star and చాలా బాగా చేశారు మీ ఎనర్జీ తోటి. అండ్ విత్ ఆల్ యువర్ బ్యూటీ ద మూవీ హెస్ గాన్ గివెన్ ద క్యారెక్టర్ చాలా మంచి ఒక షేప్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ నబా. సారీ నేను తప్పులు మాట్లాడితే, చాలా రోజులు అయిపోయింది కదా, నేను చాలా యాంగ్జైటీతో ఉన్నా ఎలా ఉంటుందో ఏంటి అని. అది పైగా థియేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ని ఎక్కడో ఏదైనా హోటల్లో పెడదామని చెప్పి అనుకున్నాం. బట్ జనాలకి మనం ఏం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, థియేటర్లోకి రావాలని. సో మళ్ళీ థియేటర్లో పెట్టాం. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ PVR ఫర్ దాట్, ఫర్ గివింగ్ దేర్ పర్మిషన్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఏదైనా తప్పులు చేసింటే క్షమించండి, సారీ. థ్యాంక్ యూ. Yeah, so thank you.